హాయ్ ఫ్రెండ్స్, బగారా రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకొని పెనంలో ఆయిల్ పోయాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి. వెంటనే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేయాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ వేయించుకోవాలి. నెక్స్ట్ బగారా దినుసులు అన్నీ వేసుకోవాలి. బగారా దినుసులు అంటే దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, జాజికాయ, యాలుకలు, పలావాకు, మరాఠీ మొగ్గ, జాపత్రి అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నీ ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్లో బాగా వేగనీయాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. మా మమ్మీకి తెలియక చిన్న చిన్నవి కట్ చేసిందనమాట. మీరు ట్రై చేస్తే మాత్రం కొంచెం క్యారెట్ పీసెస్ కొంచెం పెద్దవి కట్ చేసుకోండి. అలానే టొమాటో కూడా వేసుకోవచ్చు. టొమాటో వేసుకుంటే కూడా బాగుంటుంది, కానీ మా పిల్లలు తినరు. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. లైట్గా వేసాను అనమాట. అన్నీ ఒకసారి తిప్పుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక 2.5 స్పూన్స్ వేసుకున్నా, ఎందుకంటే నేను 2 kgs రైస్ చేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే అడుగంటుతుంది అనమాట. అది చూసుకోవాలి, తిప్పుతూ ఉండాలి. అలానే ఇప్పుడు ధనియాల పౌడర్, మసాలా కూడా వేసుకోవచ్చు. కానీ మా వీడియో తీసేది మా మమ్మీ అనమాట. ఆ వీడియో రన్ అయ్యేది లేదు, మా మమ్మీకి తెలీదు, చూసుకోలేదు. సో మసాలా వేసింది మిస్ అయిందనమాట. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఆయిల్లో కొత్తిమీర కూడా వేగితే టేస్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ నేను 2 kgs రైస్ తీసుకున్నా, అంటే 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నా. 4 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 8 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలన్నమాట. 8 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. నేను 7.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా, ఎందుకంటే రైస్లో కొన్ని వాటర్ ఉండిపోతాయి కడిగిన తర్వాత. మరీ మెత్తగా ఉంటే బాగోదని చెప్పేసి 7.5 పోసాను వాటరు. కొంచెం వాటర్ హీట్ అవ్వాలి. నెక్స్ట్ రైస్ వేసుకుందాం మనం. వాటర్ హీట్ అయిన తర్వాత ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్, కుదరలేదు. ఈరోజు స్టార్ట్ చేయాలనిపించింది, చేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా తీసుకోవాలి.
ఎందుకంటే బగారాలో సాల్ట్ తక్కువైతే అస్సలు టేస్ట్ బాగుండదు. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత తిప్పుకోండి. వాటర్ హీట్ అవుతున్నాయి. ఇప్పుడు రైస్ తీసుకొని రైస్ వేసుకుందాం. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎందుకంటే రైస్ కడిగినప్పుడు వాటర్ ఉండిపోతాయి అన్నమాట. సో అందుకని కొంచెం తక్కువ తీసుకుంటే మనకి నచ్చినలా, అంటే మెత్తగా కాకుండా పొడి పొడిలా వచ్చింది. సారీ ఫ్రెండ్స్, అక్కడ కొంచెం తడబడింది. పొడి పొడిగా వచ్చింది అనమాట రైస్. బగారా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. సో కరెక్ట్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట వాటర్. ఒకసారి తిప్పుకోండి. నెక్స్ట్ మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒకసారి ఒక 10 మినిట్స్ తర్వాత చూసుకోండి. ఎసరు గుంజుకుంటూ ఉంటుంది అన్నమాట. ఒకసారి తిప్పుకోండి, ఎందుకంటే అడుగున కొంచెం మెత్తగా ఉండి పైన పలుకుంటుంది అన్నమాట. సో మళ్ళీ మొత్తం ఒక లెవెల్కి అని చెప్పేసి మళ్ళీ మూత పెట్టేశాను. నెక్స్ట్ తర్వాత బగారా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 15 మినిట్స్ తర్వాత నేను సిమ్లో పెట్టాను అనమాట, బాగా లోలో పెట్టా. బగారా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి.